420 హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని గజ్వేల్ నియోజకవర్గం టీఆర్ఎస్ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. గజ్వేల్ పట్టణంలో మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 420 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు ఇచ్చిన 420 హామీలు అమలు చేయని కారణంగా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి నివాళులర్పించి వినతిపత్రం అందజేసి నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినాక రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతాంగం టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మహాత్మా గాంధీ గారికి కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు 14 మాసాలు ఇచ్చినప్పటికీ కూడా ఎక్కడ కూడా అమలు కాకపోవడం వల్ల ఇలా మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోను ఆయన చేతిలో పెట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, మహాత్మా గాంధీ గారి విజ్ఞప్తి చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ మీద ఒత్తిడి తీసుకురావడానికి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు చేయడానికి మేము ప్రజలలో ఉండి పోరాటం చేస్తా ఉన్నాం. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక 410 రైతు ఆత్మహత్యలు, 55 మంది విద్యార్థులు ఆత్మహత్యలు, 40 మంది చేనేత కార్మికుల ఆత్మహత్యలు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా ఆత్మహత్యల పరంపర కొనసాగుతా ఉంది. మరి ఇచ్చినటువంటి హామీలు ఎక్కడ కూడా అమలు కాలేదు. డిసెంబర్ 9 అని చెప్పినటువంటి రుణమాఫీ 30% మాత్రమే అయింది. రుణమాఫీ కూడా ఎక్కడయాక రైతులు బ్యాంకుల చుట్టూ తిరుగుతా ఉన్నారు. అదే కాకుండా ఇచ్చిన హామీలు మహిళా శక్తికి 2,500 అన్నారు, 4,000 పెన్షన్లు అన్నారు, 2 లక్షల రుణమాఫీ అన్నారు. ఇట్లా 420 హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా అమలు కాకపోగా మొన్ననే జనవరి సంక్రాంతి పండుగకి రైతు భరోసా వేస్తామని చెప్పిండ్రు, జనవరి 26 అని చెప్పిండ్రు, ఇప్పుడు మార్చి 31 అంటున్నారు. అంటే వాళ్ళని నోరా మోరా నాలుగనా తాటిమట్టనా? అసలు రోజుకొక వాయిదా పెట్టుకుంటా ప్రజల్ని నమ్మించి పంపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని గ్రామాలలో తిరగనీయని పరిస్థితి వస్తుంది. ఎందుకంటే పెన్షన్ల పేరు మీద అప్లికేషన్లు, రేషన్ కార్డుల పేరు మీద అప్లికేషన్లు, రైతు బంధు పేరు మీద అప్లికేషన్లు, రకరకాల అప్లికేషన్లు తీసుకుని అప్లికేషన్ల పరంపర కొనసాగుతా ఉంది తెలంగాణ రాష్ట్రంలో. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎక్కడ కూడా అమలు చేయడం లేదు. ఇవాళ మీడియాను అడ్డం పెట్టుకుని మీడియా ముందు ప్రజలకు తప్పుడు సమాచారం ఇచ్చి, మోసపు సమాచారం ఇచ్చి, అబద్దాలు చెప్పి అప్పం గడిపే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీన్ని ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. మీకు రేపు రాబోయే స్థానిక సంస్థ ఎలక్షన్లు ఉన్నాయి, సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి, ఎంపీటీసీ ఉన్నాయి, జెడ్పీటీసీ ఉన్నాయి, జిల్లా పరిషత్ ఉంది, ఇట్లనే కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఏదో చేద్దామని గ్రామ సభలు పెట్టుకున్నారు. గ్రామ సభలలో కూడా గ్రామాలలో 1000 మంది వచ్చి మరి ఆ గ్రామ సభలలో అధికారులను నిలదీస్తా ఉంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు పారిపోతున్నారు, వెంకపోతున్నారు. ప్రజల తాకిడి తట్టుకోలేకపోతున్నారు. మళ్లీ ప్రజలకి వెళ్లే ముఖం పెట్టుకోలేని పరిస్థితి ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులకు వచ్చింది. మరి భవిష్యత్తులో కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గజ్వేల్ నియోజకవర్గంలో గాని ఎక్కడైనా గాని ప్రజలు కూడా ఆలోచించాలి. ఎవరు బాగుండే, ఎవరు బాగా చేసిండ్రు, ఎవరు ప్రజలకు అందుబాటులో ఉన్నారు, ఇది కూడా ఆలోచించాలని చెప్పి ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ జై తెలంగాణ.